నిజాయితీ పరులపై నిందలేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని నిరాధార ఆరోపణలతో వార్తలు రాయడం మానుకొని చీరాలలో ఉన్న సమస్యలపై కథనాలు రాయాలని చీరాల జనసేన బీజేపీ నాయకులు తెలిపారు. సోమవారం చీరాల రోటరీ క్లబ్లు సాక్షి పేపర్లో వచ్చిన చీరాలలో కొండంత అవినీతి కథనాన్ని ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు మాట్లాడుతూ చీరాల శాసనసభ్యులుగా మద్దులూరి మాలకొండయ్య గెలిచి కనీసం మాసం కూడా కాకముందే వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, సముద్రంలో పడి చనిపోతున్న యువకుల కుటుంబాల ఆక్రందన ఈ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పనిచేసే నాయకుడు ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సమస్యలు పరిష్కరిస్తానని, ఇలాంటి తప్పుడు కథనాలు రాసి జర్నలిస్టుల గౌరవం కోల్పోవద్దని తెలిపారు. రిసార్ట్స్ కు వచ్చిన యువత సముద్రంలో దిగి చనిపోతుంటే ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా తీసుకున్న చర్యల్లో భాగంగా చీరాలలో కూడా కాస్త కఠినంగా వ్యవహరించాలని, నాయకుడికి ప్రజా శ్రేయస్సు ముఖ్యమని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే హర్షించాల్సింది పోయి బురద చల్లడం సరికాదని, చీరాల అభివృద్ధికి సూచనలు చేయాలని వైసీపీ నాయకులను ఉద్దేశించి హెచ్చరించారు. బీసీ నాయకుడి గెలుపుకు ఓర్చుకోలేక తప్పుడు కథనాలు తమ మీడియాలో ప్రచురిస్తే అపాసుపాలవుతారని, ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురించాలని, తప్పుడు రాతలు మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మువ్వల వెంకటరమణరావు, అరవవల్లి కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగేశ్వరరావు, యువ మోర్చా నాయకుడు మణి, జనసేన నాయకులు చిరంజీవి, యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనసేన సీనియర్ నాయకులు మామిడాల శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, ప్రోగ్రాం కమిటీ మెంబర్ పాలవల శ్రీనివాస్, వీర మహిళ కారంపూడి పద్మిని మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మధ్య మన చీరాల ఎమ్మెల్యే మద్దుల మాలకొండయ్య గారి మీద అనుచితంగా వార్త రాయటం జరిగింది సాక్షిగా. దాని సందర్భంగా చీరాల భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో దాని విషయమే మీకు తెలియజేయడం కోసం, ఖండన చేయడం కోసం ఈరోజు రోటరీ కమిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఆ ఉన్నవాళ్ళు అధికార పార్టీ వారు చేసే మంచి పనులు ప్రశంసించపోగా చేయని పనులకి చిలవల పొలవలు చేసి వాటి మీద అసత్య కథనాలు రాస్తూ ఉండే కొన్ని పత్రికలు ఉంటాయి. ప్రత్యేకించి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక పేపరు ఉండడం జరుగుతుంది, ఎక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ తప్పితే. అలాగే ఈ సాక్షి అనేది వైఎస్ఆర్ జగన్ పార్టీకి సంబంధించిన ఇది పత్రిక. నిన్నగాక మొన్న కనీసం నెల రోజులు కూడా కాకుండా, అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే ఊరకనే ఏదో ఒకటి అసత్య కథనాలు రాస్తుంది. ప్రత్యేకించి ఈ మధ్య మనకి వాడరేవులో 8 మంది పర్యాటకులు సముద్రంలోకి వెళ్ళి చనిపోవడం జరిగింది. దాని సందర్భంగా మనకి టూరిజం దెబ్బతినకుండా ఉండటానికి మన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారు అక్కడ పరిశీలించి వారిని మీరు తగు జాగ్రత్త తీసుకోకపోతే మనకి టూరిజం చీరాలకు వచ్చే టూరిజం రిసార్ట్స్ అన్ని దెబ్బతింటాయి కాబట్టి మీరంతా కలిసి ఒక కూటమిగా, ఒక అసోసియేషన్ ఏర్పడి తగు జాగ్రత్తలు తీసుకోండి. దానికి కావాల్సింది మీ దగ్గర ఉన్న రూముల్లో ఒక రూమ్కి కొంత మీరే కేటాయించుకోండి, చేసుకోండి అని చెబితే ఆయన చెప్పింది, ఆయనకి ఇవ్వమని చెప్పలేదు, ఆయన అంచులకు ఇవ్వమని చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ అప్పుడే ఇతను డబ్బులు కలెక్షన్ చేస్తున్నారని చెప్పి మరియు ఇంకా అనేక రకాలుగా ఏదో ఇసుక నీరు మీద తింటున్నారని, లేకపోతే మామూలుగా ఏదో ఒక చక్కటి పదం పెట్టారు, RRR అని, రిసార్ట్స్, రైసు, రియల్ ఎస్టేట్ అని చెప్పి అందంగా ఒక పేరు పెట్టినంత మాత్రాన ఏది జనంలోకి ఎక్కదు, అది గుర్తుంచుకోవాలి. ఇట్లాగా కథనాలు రాసి మంచి చేసే వ్యక్తిని మనం ప్రోత్సహించాలి తప్పితే, ఒకవేళ నిజంగా చేసి ఉంటే మీరు తప్పులేదు, దానికి రుజువులు చూపెడుతూ మీరు చేస్తే తప్పులేదు. కానీ ఇట్లా అసత్య కథనాలు రాసి చీరాల అభివృద్ధికి అడ్డం పడకుండా ఉండాలని కోరుతూ సాక్షి పేపర్ వారిని ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. మద్దులూరి మాలకొండయ్య గారు అఖండ విజయంతో 25,000 మెజారిటీతో గెలిచిన వెంటనే వీళ్ళు దుష్ప్రచారాలు ఒకటి తర్వాత ఒకటి వదులుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిసార్ట్స్లో వాళ్ళ అక్రమ కట్టడాలే, ఆ అక్రమ కట్టడాల మీద ఎంక్వైరీ చేయాలి,
కొండయ్య గారు అని దృష్టి సారించే వెంటనే ఇట్లా లంచాలు ఇవన్నీ సాక్షి పేపర్లో వేయటం, ఇసుక కూడా ఎన్నాళ్ళ నుంచో కుంభకోణాలు చేసి అన్ని అక్రమాలంతా చేసి దొంగ అన్నట్టుగా కొండయ్య గారి మీద విష ప్రచారం, గుమ్మడికాయ దొంగ తడుకున్నట్టుగా ఉంది. ఈ వ్యవహారం ఇదంతా ఇంతటితో ఆపకపోతే తీవ్రంగా ఉంటుందని చెప్పి మా ఎన్డీఏ కూటమి తరఫున అందరం హెచ్చరిస్తున్నాము. మద్దులూరి మాలకొండ గారి పైన అవినీతి ఆరోపణలు రాస్తూ సాక్షి పేపరు తన యొక్క అవినీతిని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలో దాన్ని మొత్తాన్ని కూడాను మద్దులూరి మాలకొండ గారి పైన రాయడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఇంకా గట్టిగా 4 రోజులు కూడా పూర్తి కావట్లేదు. 20 సంవత్సరాల నుంచి ఒక వర్గం వాళ్ళు పరిపాలించారు చీరాలని. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి చీరాలని పరిపాలిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఆయన పైన అసత్య ఆరోపణలు రాయడం నిజంగా కూడాను బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఏదైతే రిసర్చ్ల్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి, రేషన్ వాళ్ళతో కూర్చొని మీరందరికీ కూడాను ప్రజలకు మంచి సేవలు అందించండి అని చెప్పారే తప్ప ఎక్కడా కూడాను మీరు నాకు ఎంత ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆయన దగ్గర లేదు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏదో సంపాదించుకోవాలని ఆలోచనతోటి రాజకీయాల్లోకి రాలేదు. ఖచ్చితంగా ఇటువంటి దుష్ప్రచారాన్ని కనుక సాక్షి పేపర్ ఆపకపోయినట్టయితే వారి యొక్క ఆఫీస్ మీద రాబోయే రోజుల్లో దాడి చేయడానికి కూడా వెనకాడబోమని ఈ యొక్క సభాముఖంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఈ విధంగా గెలిచి అధికారంలోకి వచ్చారని చెప్పి అది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఇంకేదైనా చేయాలని సిద్ధమయ్యారు. కానీ అది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మద్దులూరి మాలకొండయ్య గారు ఎంత మంచి వ్యక్తి అనేది, ఇక్కడ మెజారిటీ ఎలా గెలిచారనేది ప్రజల్లో తెలుస్తుంది. మీరు 100 కథనాలు 100 ఆరోపణలు చేసినా ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. మీరు జాగ్రత్తగా మీ పేపర్ సాక్షి పేపర్ మీ పేపర్ అయితే మీ ఆరోపణలు రాసుకోండి. ఇక్కడ ఎక్కడ మద్దులూరి మాలకొండయ్య గారు ఏంటి అనేది, ప్రజల్లో ఎలా ఉన్నారనేది చీరాల ప్రజలందరికీ, ప్రజానీకానికి తెలుసు. మర్యాదగా ఉండి మీరు మీ ఆరోపణలు మీరు చేసుకోండి. మద్దులూరి మాలకొండ ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చి 20 రోజులు కాకముందే మీలా అందరికీ చేత కావాలి కదా, అది అందరికీ చేత కాదు. కాబట్టి ప్రజలకు ఏం చేస్తారనేది మా ఎన్డీఏ కూటమికి తెలుసు. ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఆరోపణలో ఇది చేస్తే ఇది కూడా రాలేదు మీకు. కాబట్టి మీరు మీ ఆలోచనలో మీరు అట్లా ఉండండి. లేకపోతే అందరం ఎన్డీఏ కూటమి అందరం జనసేన తరపున